హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ సేవీ వంశీ. ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియోలో జెబ్రానిక్స్ బ్రాండెడ్ పోర్టబుల్ డిస్ఇన్ఫెక్టెంట్ ఫాగింగ్ మిషన్. సో దీనిపై వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దీని అప్లికేషన్స్ ఏంటి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది అన్నది ఒకసారి చూద్దాం. దీని మోడల్ నెంబర్ వచ్చేసి ZABFG201W. పోతే దీని ఎంఆర్పి వచ్చి 5,999. మనకు మార్కెట్లో నియర్లీ 4,000 అరౌండ్ ఇది దొరుకుతుంది. చూసారు కదా, దీని మోడల్ మనకి ఒక పిస్టల్ షేప్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఒక కంటైనర్ కూడా ఇస్తున్నాడు. ఈ కంటైనర్లో మనం ఏదైతే శానిటైజర్గా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రంట్కి వచ్చి మనకి నాజిల్ ఉంటుంది, నాజిల్ నుంచి మనకు అవుట్ అవుతుంది. సో దీన్ని ఒకసారి మనం ఎలా పనిచేస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చి మన మెషిన్. ఒక స్మాల్ రివాల్వర్ టైప్లో ఉంది. ఇది కిందన దీనికి పైప్ సక్షన్, ఏదైతే మనకి ఇక్కడ కంటైనర్ వస్తుందో ఆ కంటైనర్ నుంచి సక్షన్. ఇది జెబ్రానిక్స్ బ్రాండింగ్. ఫ్రంట్కి వచ్చి మనకి ఇక్కడ చూడండి 6 mm నాజిల్ ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం మనకి 4 ఇండికేటర్స్ కూడా వచ్చాడు ఇక్కడ. బ్యాక్ సైడ్ వచ్చి దానికి ఎయిర్ పాసేజ్, ఎయిర్ ఇన్పుట్ కోసం బ్రాండింగ్ స్టిక్కర్. అట్ ద సేమ్ టైం ఇది పవర్ ఆన్ ఆఫ్. దీనిలో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇక్కడ కూడా ఇండికేటర్, అంటే పవర్ స్విచ్ ఇండికేటర్. ఇది కిందన వచ్చి మనకి ఇది ఛార్జింగ్ సాకెట్, పానాసోనిక్ పిన్, DC పానాసోనిక్ పిన్ సాకెట్. అట్ ద సేమ్ టైం దీనికి ఒక ఛార్జర్ ఇస్తున్నాడు DC పిన్తో. ఇది వచ్చి 5 volt USB సాకెట్. మనం డైరెక్ట్గా ఏదైనా 5 voltలో పెట్టుకుంటే మనకి ఇది ఇంప్రూవైజ్ చేసి ఇస్తుంది, ఛార్జ్ చేసుకోవచ్చు. మనం నియర్ అబౌట్ ఒక 2 hours అలా ఛార్జ్ చేసుకుంటే ఫుల్ అవుతుంది. ఒక 250 ml జార్ కూడా ఉన్నది దీనికి. 250 ml బాటిల్, అంటే మనం శానిటైజర్ ఫిల్ చేసుకునేటట్టుగా. సో ఫిల్ చేసుకొని దీనిలో అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకి దీని ఇలాగ హ్యాండీగా ఉంటుంది. ఇలాగా సో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఒకసారి దీన్ని ఆన్ చేసుకుంటే, సో మనం దీనిలో ఒకసారి శానిటైజర్ ప్లేస్ చేద్దామా, ప్లేస్ చేసి ఇది ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అనేది చూద్దామా, దీని త్రోపుట్ కూడా ఎంత వస్తుంది అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, నేను కొంచెం శానిటైజర్ని తీసుకున్నాను బాటిల్లో. సో ఏదైతే మనకి లైట్గా వాటరీగా ఉంటుందో అదే మనం ఇచ్చేసుకోవాలి. సో దీనికి ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఫిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఆపరేట్ చేసి చూద్దాం దీన్ని. సో చూసారు కదా, ఇది ఎంత దూరం వస్తుంది అని అంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఒక మనకి 1.5 feet వరకు కూడా దీని పంప్ వస్తుంది. మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు 1.5 feet వరకు దీనికి త్రోపుట్ ఉంటుంది. సో దీని పంప్ అనేది చాలా బాగుంది. 6 mm నాజిల్తో పాటు దీని పంప్ చాలా ఫోర్స్గా ఇస్తుంది. సో మనకి ఏంటంటే ఈ కంటెంట్ కూడా లిఫ్ట్ బాగుంది. కొన్ని ఏంటంటే మనకి లిఫ్ట్ చాలా సాఫ్ట్గా ఇస్తాయి లిఫ్ట్, అలా కాకుండా దీని ఏంటంటే చాలా స్మూత్గా ప్లస్ ఫాస్ట్గా కూడా తీసుకుంటుంది. కొన్ని మనకు ఎలా ఉంటాయని అనుకుంటే లిఫ్ట్ ఇచ్చేటప్పుడు చాలా సాఫ్ట్గా కాకుండా హార్ష్గా తీసుకుంటాయి. అంటే కొన్ని మోడల్స్లో దీనిలో ఏంటంటే మనకి సాఫ్ట్గా ఉంది. సో అదే ఫ్రెండ్స్, ఈ మోడల్ చూసారు కదా. సో మరి కాకపోతే దీని అప్లికేషన్స్ వచ్చి మనకి చాలా ఉన్నాయి. మనం హోమ్ పర్పస్లో వాడచ్చు, అట్ ద సేమ్ టైం బిజినెస్ ప్లేసెస్లో కూడా వాడుకోవచ్చు, హాస్పిటల్స్ కానీ టెంపుల్స్లో కానీ. సో ఏ విధంగా అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా హ్యాండీగా ఉంది, పోర్టబుల్గా కూడా క్యారీ చేసుకోవచ్చు. మనం వన్స్ 250 ml కానీ మనం దీనిలో ఫిల్ చేసుకుంటే మనం 1 day అంతా కూడా కంప్లీట్గా యూస్ చేసుకోవచ్చు దీన్ని, అంటే అకార్డింగ్ టు అవర్ యూసేజ్. సో ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.